రెడీగా మార్నింగ్ న్యూస్కి వెళ్ళే కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన లెక్క మళ్ళీ ముదిరాజులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన డాటాతో మీ ముందుకు వచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో లేదంటే అప్పటికే ఏర్పడినటువంటి ఈ తెలంగాణ ఏది హైదరాబాద్ సంస్థానం అయిపోయిన తర్వాత తెలంగాణగా ఉండే, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయింది, మళ్ళీ తెలంగాణ అయింది. 1952 నుంచి 2023 వరకు మొన్నటి ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ముదిరాజులు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎవరు, ఎక్కడ, ఏమిటి, ఈ అన్ని వివరాలని ఒకసారి చూసి హైదరాబాద్ రాష్ట్రం కానుంచి రైట్. ఇక ఇది పొలిటికల్ అండ్ సోషల్ స్టాటస్ ఆఫ్ ముదిరాజ్. ద స్టేట్ ఆఫ్ తెలంగాణ constitutes more than 200 castes. Out of them, the highest population is from the Mudiraj subcategory, being 24,28,942 మంది ముదిరాజులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. రిప్రజెంటింగ్ నియర్లీ 7% ఆఫ్ ద తెలంగాణ పాపులేషన్. అంటే తెలంగాణ పాపులేషన్ లో 7% మంది ముదిరాజులు ఉన్నారు. ఈ లెక్కల సమగ్ర 100 మంది ఉంటే 7 మంది ముదిరాజులే. అయితే ఇది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఇక టోటల్ ఆఫ్ 16 జనరల్ ఎలక్షన్స్, 16 సార్లు జనరల్ ఎలక్షన్ జరిగినాయి, టుక్ ప్లేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 1952 అండ్ ద డాటా ఈజ్ ఇగో ఇట్లా ఉంది చూడరు. 1952లో అంటే తెలంగాణలో ఉన్నటువంటి అత్యధిక బీసీ సామాజిక వర్గంలోంచి భారీ పెద్ద కులం ముదిరాజ్ సామాజిక వర్గం. వాళ్ళు 1952లో ఎంతమంది అసెంబ్లీలో ఉన్నారంటే 0. 1957లో 0, 1962లో ఒక్కరుండ్రు, 1967లో ఒక్కరు, 1972లో 4, 78లో 3, 83లో 4, 85లో 3, 89లో ఒక్కరు, 94లో 3, 99లో 2, ఆ తర్వాత 2004లో 2, 2014లో ఒక్క ఆయనే, 18లో ఒక్క ఆయనే, 23లో ఒక్క ఆయనే. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో మొత్తం ముదిరాజులు ఎంతమంది ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారంటే 29 సార్లు మాత్రమే ఎమ్మెల్యేలు కాగలిగారు వీళ్ళు. వాస్తవానికి వీళ్ళు ఎంతమంది కావాలంటే 121 మంది కావాలి. 121 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కావాల్సిండే, ఎవరు, ముదిరాజులు. కానీ 29 అయ్యారు, 29 మాత్రమే అయ్యారు. అంటే దాదాపుగా ఇంకొక 192 మంది ఎమ్మెల్యేలు వీళ్ళదే, ముదిరాజులదే ఎవరో ఎత్తుకొని పోయారు. 121 మంది ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి ముదిరాజులు వీళ్ళకి ఇంత రావాలి వాటా, వచ్చింది 29%, 29 సీట్లు మాత్రమే వచ్చినాయి. ముదిరాజుల్లో చాలా మంది ప్రయత్నాలు చేశారు. నిజంగా వాస్తవానికి కాసాని జ్ఞానేశ్వర్ అన్ని రకాలుగా బలవంతుడు. మన పార్టీ అని పెట్టిండు. మన పార్టీ అని చెప్పి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఒక రాజకీయ పార్టీని తీసుకొచ్చిండు బీసీల కోసం. కానీ దాన్ని ఎవడు పట్టించుకోలే. యాక్చువల్గా ముదిరాజుల చైతన్యం తీసుకొచ్చింది అన్ని, అంటే ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్, బుట్టర అని చెప్పేసి తెలుగు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసింది కాసాని జ్ఞానేశ్వర్. పాపం కాసాని జ్ఞానేశ్వర్ నిజంగా ఆయన అన్ని రకాలుగా ముందంజలో ఉండి ఓ రకమైనటువంటి బీసీ వాతావరణాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ రోజుల్లో ఆయన వాదాన్ని కూడా అప్పర్ క్యాస్ట్లు వాడుకొని ముదిరాజులకు మళ్ళా మొండి చేసి ఆదిగలకు ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చింది మందకృష్ణ ఎట్లయితే ముదిరాజులకు తీసుకొచ్చింది కాసాని జ్ఞానేశ్వర్ గారు. నిజంగా ఆయన చాలా లెజెండరీ లీడర్, అదే కాదనలేని సత్యం. అయితే 1952 నుంచి 2023 వరకు మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 1733 మంది ఎమ్మెల్యేలు అయితే ముదిరాజ్ ఎమ్మెల్యేలు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎంత అంటే 1.6% ఉన్నారు. దాంట్లో యాజ్ పర్ దేర్ పాపులేషన్ దే షుడ్ రిప్రజెంట్ 121 MLAs but ended up with 29 seats with a loss of 92 seats past 70 years నుంచి 70 గడిచిన 70 ఏళ్లలో ముదిరాజులు సాధించింది ఏంటంటే 70 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయారు. 92 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయారు. ఫ్రమ్ ద అబౌట్ డేటా we can say that Mudiraj is being the most deprived category politically since 1952. Out of 16 general elections, the Mudiraj did not even step their foot in the assembly for 2 times. 2 సార్లు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు ముదిరాజులు. And 6 times they have just ended with 6 సార్ల కేవలం ఒక్కరు మాత్రమే పోగలిగారు. ఇంట్రెస్టింగ్ కంపారిజన్. And approximately population of 1 lakh Velamas have represented
అంటే 1,00,000 మంది ఉన్నటువంటి వెలమలు 155 సార్లు అసెంబ్లీకి పోయిర్రు. 24,28,942 మంది ఉన్నటువంటి ముదిరాజులు 29 సార్లు పోయిర్రు. చూసుకో ఇక Employment education sector. The Muziraz subcategory is allocated to BCD category. The BCD category is given just 7% reservation for a population of 70 లక్షల మంది ఉన్నటువంటి BCD కి 7% రిజర్వేషన్, which is more than 20% of whole తెలంగాణ పాపులేషన్. మొత్తం తెలంగాణ పాపులేషన్ లో BCD గ్రూప్ 20% ఉంటుంది. 120 మంది BCDలే ఉంటారు, కానీ వాళ్ళకి దక్కిన రిజర్వేషన్ 7%. The share of Mudiraz reservation in BCD category 2.20. చూసుకో. Yeah, Mudiraz population into BCD reservation by BCD population 24,28,942 into 7 by 70 లక్షలు is equal to 2.2%. From the above mentioned point, we can conclude that 7% of the population are getting just 7% ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులారా మీకు దక్కుతున్న రిజర్వేషన్ 2.2% మాత్రమే. Status of Mudiraz in local bodies. The total ZPTCs in the state 539 మంది ZPTCలు ఉంటే ముదిరాజ్ ZPTCలు కేవలం 15 మంది ఉన్నారు. 15 మందే, which is 2.78%. As per their population, they should be allowed 38 ZPTCలు రావాలి, కానీ వచ్చినాయి 15. They are last 23 ZPTCs. They have not even got 40% of the seats which they deserve. 40% కూడా దక్కట్లేదు వాళ్ళకి రావాల్సిన వాటలో. They have ZPTC representations only in 10 districts. 10 జిల్లాల్లో మాత్రమే ముదిరాజ్ ZPTC ఉన్నాడు. which are Jayashankar, Bhupalapalli, Karimnagar, Medak, Nalgonda, Narayanpeta, Vikarabad, Sangareddy, Siddipet, Rangareddy, Warangal urban. Out of 33 districts lo, the remaining 23 districtలలో 0. 23 జిల్లాలలో ZPTC లేడు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి. ఒక్క ZPTC లేడు 23 జిల్లాలలో. సో మరి ముదిరాజ్ సోదరులారా ఇక ఇంత ఇక కలిపిన ఇట్లా పెట్టినట్టు చెప్తా ఉన్నాము. ఏం జరుగుతా ఉంది ఏం కథ అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోరు. మీరు ఈ రాష్ట్రానికి పెద్దన్నలు అని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి బీసీల్లో పెద్దన్నలు మీరే అని చెప్తా ఉన్నాం. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి అన్న. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగినటువంటి ఇవి ఇన్ని రోజులు ఎవరు చెప్పలే, మనకు పొరపాటున కూడా చెప్పలే. చెప్తే నువ్వెక్కువ మేము కొంతమంది ఉంటే మీరెట్లయితారా అని చెప్పని అంటారుగా. తెలంగాణకు సంబంధించి కూడా ఇదే జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరులో అవును. ఒక మాట చెప్తా, చలో బోర్డు పెట్టు. ఇప్పుడు హైడ్రా పని ఏంది? చెరువులని ప్రభుత్వ భూములను రక్షించడం, చెరువులను ప్రభుత్వ భూములను రక్షించడము, FTL బఫర్ జోన్లను కాపాడడం. హైడ్రా ఉంది. చెరువులు రక్షణ, బఫర్ జోన్లు, FTL వీటిని కాపాడుతుంది కదా. ఆక్రమణకు గురైనటువంటి వాటిని కాపాడుతుంది. మరి ముదిరాజులారా మీది కూడా హైడ్రానే కదా, మీ బఫర్ జోన్ లోకి కూడా వచ్చిండు కదా, మీ FTL లోకి కూడా వచ్చిండు కదా. మీ సీట్లు మీ అన్ని పోతున్నాయి, ఎమ్మెల్యే సీట్లు పోతున్నాయి, MP సీట్లు పోతున్నాయి. అందుకోసమే హైడ్రా కాదు BC డ్రా రావాలి. BC డ్రా రావాలి. ఈ బీసీల ఉద్యోగాల్లో బీసీల సీట్లలో కబ్జా పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ FTL ను సాఫ్ చేయరా? ఈ బీసీలకు రావాల్సినటువంటి సీట్లలో దీంట్లోకి ఎవడెవడో వచ్చిండు. ఇదేమో బఫర్ జోను, BC బఫర్ జోను, ఇదేమో FTL, ఇదేమో చెరువు. ఈ బీసీలకు వాస్తవానికి మీకు రావాల్సింది ఇంత, కానీ దక్కుతుంది ఇంతనే. మరి BC డ్రా రావాలి కదా హైడ్రా కంటే ముందుగాల. సరే, చెరువును కాపాడాలనేటువంటి ఇంటెన్షన్ మంచిదే. మరి బీసీలకు దక్కాల్సిన వాటాను ఎవరు కాపాడాలి? దానికి ఒక కమిషన్ ఏం లేదు, ఇక BC డ్రా రావాల్సిందే. BC డ్రా, హైడ్రా కాదు, BC డ్రా రావాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ డ్రా రావాల్సిందే. కాబట్టి
బీసీల కులాల్లోకి బఫర్ జోన్లోకి ఎఫ్టీఎల్లోకి ఓసీలు జొరబడ్డారు. దీన్ని సాల్వ్ చేయాలి మనం ఫస్ట్. అంతే, కూలగొట్టుకుంటూ పోవాలి. ఇప్పుడు వీటిని క్లియర్ చేస్తున్నట్టు వీటిని క్లియర్ చేసుకోవద్దా? దానికి దీని తేడా ఏముంది? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.